అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. రేపు 18వ తారీఖు నుంచి వర్షాకాలపు సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు నడిపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. రేపు ఉదయం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో బీఏసీ మీటింగ్ జరుగుతుంది. బీఏసీ మీటింగ్లో అందరు నాయకులతోటి కలిపి కమిటీ నాయకులతో కూర్చొని ఎన్ని రోజులు జరిపించాలి, అసెంబ్లీలో ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి, ఏ బిల్స్ ప్రవేశపెట్టాలి అని కూడా రేపు బీఏసీ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు గారి సమక్షంలో అన్ని పార్టీ నాయకులతో కలిపి. అంచేత ఈ సమావేశాలకి అందరు ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా హాజరై బిల్స్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ బిల్స్ ఉంటాయి, వాటి మీద మీ ప్రాంత సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశాలకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే వైసీపీ నాయకుల్ని కూడా కోరుకుంటున్నానండి, మీరు అసెంబ్లీకి రండి, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, వాళ్ళ సమస్యలు మాట్లాడండి. అంటే ఇక్కడ రాకుండా మీరు తిరగడం మంచిది కాదు, పద్ధతి కాదు. మీరు అసెంబ్లీకి రావాలి, వచ్చి తీరాలి. అందరు ఎమ్మెల్యేలతో పాటు మీకు కూడా సమయం నేను కేటాయిస్తాను, నాది బాధ్యత, కానీ తప్పనిసరిగా రండి. అంచేత రేపు సమావేశాలకు అందరూ వచ్చి సమావేశాలు విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఏది అలాగే ఇవాళ ఇప్పుడే మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసాం. ఈ సమావేశం ఏంటంటే ఈ 10 రోజులు అసెంబ్లీ జరగాలని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇక్కడ బీఏసీలో డిసైడ్ చేస్తారు. ఈ 10 రోజుల సమావేశంలో ఎక్కడా కూడా అవాంతరాలు జరగకుండా పోలీసు బందోబస్తు, అలాగే గత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వేసిన క్వశ్చన్లకి గవర్నమెంట్ నుంచి రిప్లైస్ అన్నీ కూడా సక్రమంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీ నా ఉద్దేశం ఏంటంటే ఇక బీఏసీ మీటింగ్ డిసైడ్ అవ్వాలి. మనకి దసరా పండగ 2వ తారీఖు నుంచి ఉంది. దసరా పండుగ అంటే మా ఆంధ్రులకి ఇంపార్టెంట్ పండగ, మా ఉత్తరాంధ్ర జిల్లాలకి మరీ పెద్ద పండగ. అంచేత ఆ పండగలో ముందు వరకు అసెంబ్లీ కాకుండా నెలాఖరుకే అసెంబ్లీ క్లోజ్ చేసి ఇంకా పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే పండగ అయిన తర్వాత వచ్చే నెలలో కాదు ఒక 5-6 రోజులు మళ్ళీ అసెంబ్లీ పెట్టుకోవచ్చు మనం. అంచేత ప్రజల తాలూకు మనోభావాలు దెబ్బతినడానికి వీల్లేదు. పండగ బ్రహ్మాండంగా జరగాల. అంతే పండగకి డిస్టర్బ్ అవ్వకుండా అసెంబ్లీ క్లోజ్ చేయాలని ముందుగానే 2-3 రోజులు ముందుగానే క్లోజ్ చేయాలని చెప్పి నా తాలూకు ఆలోచన. రేపు ఆలోచన బీఏసీ మీటింగ్లో పెట్టుకుని ఒక నిర్ణయానికి వస్తాం. వచ్చే ఎన్ని రోజులు అసెంబ్లీ నడిపించాలన్నది బీఏసీ మీటింగ్ నిర్ణయం మేరకు నడిపించడం జరుగుతుందండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.